మీరు ఎంతసేపు డబ్బులు కక్కుర్తిపడి అవినీతికి పాల్పడుకుంటూ మీ దృష్టి అంతా ఎంతసేపు చూసినాం కదా. ఎవరి ఫోన్ ట్యాప్ చేయాలి, ఏ భూములు కబ్జా చేయాలి, ఎక్కడ ఏ విధంగా దోపిడీ చేయాలి, ఎట్లా లిక్కర్లు సంపాదించాలి, మీ ధ్యాస అంతా దానిమే ఉన్నది. ఇక ఒక్కొక్కరు లెక్కలు బయటకు వస్తాయి కదా, ఇప్పుడు కొందరివి వచ్చినాయి. మీరు చేయలేక చెరవాకు చేసి ఇలా దొంగనట్టుగా ఇలా మేమేదో వర్షాలు కురిపించలేదని, మేమేమో పంటలు ఎండబెట్టామని మాట్లాడుతూ ఉన్నారు. దీనికి సంబంధించి స్పష్టంగా ఎప్పుడైతే మన వడగండ్ల వర్షం కురిచి రైతుల పంటలు నష్టపోయిన జరిగిందో తక్షణమే ముఖ్యమంత్రి గారు స్పందించడం జరిగింది. సంబంధిత వ్యవసాయ శాఖ మంత్రి కూడా అధికారులకు ఆదేశాలు ఇచ్చి వాటిని పంట నష్టం జరిగిందో ప్రతి రైతు వారీగా సర్వే నెంబర్ వైజు సర్వే చేసి రిపోర్ట్ ఇవ్వడం జరిగింది, చెప్పడం జరిగింది. అది జరుగుతూ ఉంది. మేము కూడా స్వయంగా ఫీల్డ్ పోయి చూసి రావడం జరిగింది. ఆ ప్రాసెస్ కొనసాగుతూ ఉంది, అది కంప్లీట్ కాలేదు. సో ఎప్పుడు ఆ రిపోర్ట్ రాగానే 100% రైతులకు జరిగినటువంటి పంట నష్టాన్ని 100% రైతుల ఖాతాకు జమ చేసే కార్యక్రమం చేస్తాం. ఇప్పుడే ఏదో చేయని విధంగా అంటే ఎంపీ ఎలక్షన్లు వస్తూ ఉన్నాయి కాబట్టి మీరు 4 రోజులకే మరి ఈ లెక్క ప్రకారం మాట్లాడితే అంటే రాజకీయ లబ్ధి కోసం మాట్లాడతారు. మరి మీరు చెప్పేది మాట్లాడేది రైతుల పక్షపాతిగా గత ప్రభుత్వం ఉన్నట్టయితే అలా హరీష్ రావు అయినా ఇంకోరైనా కేసీఆర్ ఉంటే మరి గడిచిన 10 సంవత్సరాల్లో ఎన్ని సందర్భాలు అంటే అధిక వర్షాలు వచ్చి, తుఫాన్లు వచ్చి, కరువులు వచ్చి రైతాంగం పంట నష్టమైన సందర్భాలు 10 సంవత్సరాలు నాకు తెలిసి సుమారుగా 4-5 సంవత్సరాలు ఆ పరిస్థితి ఉండింది. మరి ఒక్కరోజైనా మీరు రైతాంగానికి పంట నష్టం ఇచ్చినరా, ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చినరా? పోని గతంలో రైతాంగానికి పంట నష్టం జరిగితే అది కరువు వచ్చినా వరదలు వచ్చినా ఇన్సూరెన్స్ చేసేది. అంటే ప్రభుత్వమే ఆనాడు ఉన్నట్టు కాంగ్రెస్ ప్రభుత్వమే వైఎస్ రాజశేఖర పీరియడ్ కూడా గవర్నమెంటే రైతుల పక్షాన ఇన్సూరెన్స్ పేమెంట్ చేసి అంటే ప్రీమియం కట్టి రైతుల పంట నష్టం కట్టి ఇన్సూరెన్స్ సిస్టమ్ ఉండేది. అది మీరు 10 సంవత్సరాలు చేయలే, ఏ రోజు పంట నష్టం ఇవ్వలే. ఇలా ఏదో ఆ మాట నవ్వుదాం కానీ ఏదో మోసానికి ఎత్తుకున్నట్టుగా ఉంది, సామెత ఉంది. ముందు నాకు జ్ఞాపకం లేదు కానీ ఇలా ముందే మీరు అరుస్తూ ఉన్నారు, మాట్లాడుతూ ఉన్నారు. అంటే డెఫినెట్ దీన్ని బట్టి ఏమర్థమవుతుంది, 100% మీరు రాజకీయాలు రాబోయేటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో మీరు లబ్ధి పొందడం కోసం మాట్లాడుతున్నటువంటి మాటలు తప్ప మీకు రైతుల గురించి మాట్లాడిన అయితే హక్కు లేదు. ముట్టడిస్తామంటున్నారు. మరి నిజంగానే ముట్టడించే పరిస్థితి వచ్చింటే మీరు 10 సంవత్సరాల కింద చెప్పింది ఏ ఒక్కటి అమలు చేసిండ్రా? ఆ రోజున మా మేనిఫెస్టో అంటే భగవద్గీత, ఖురాను, బైబిల్ అని మాట్లాడింది. ఎన్ని 10 సంవత్సరాల కింద ఏ ఒక్క హామీ నిలబడదా? ఇక మళ్ళీ మాట్లాడితే మళ్ళీ ఏదో పాడిందే పాడరా పాస్మన్ దాస్ అన్నట్టుగా మళ్ళీ అదే చెప్పాల్సి వస్తుంది. అంటే రైతులకు ఎక్కడ పోయింది, దళితులు 3 ఎకరాలు ఎక్కడ పోయా, ₹1,00,000 అయితే రుణమాఫీ చేస్తామని చెప్పింది ఎన్ని సంవత్సరాల క్రితం? 10 సంవత్సరాలు చేసినప్పుడు దాకా. సో కాబట్టి మీకు ఇవన్నీ మాట్లాడేటువంటి నైతిక అర్హత మీరు ఎప్పుడో కోల్పోయారు. చిన్న భిన్న చేయడం జరిగింది. వరేసుకుంటే ఊరే, ఇదే మహాత్మా గాంధీ కల్వకుర్తి లిఫ్ట్లో వాటర్ ఫుల్ ఉండి 2000 ఐ థింక్ సబ్జెక్ట్ టు కరెక్షన్ 2021-22 సంబంధించి కృష్ణానదిలో శ్రీశైలంలో నిండా నీళ్లు ఉండి కూడా వరేస్తే ఊరి అని చెప్పని నీళ్ళు మొత్తం కిందికి వదిలేసారు. ఖరీఫ్ పంట కూడా వాటర్ ఇవ్వలే, ఖరీఫ్కి వెళ్ళి రబీకి ఇవ్వలే. నేను సాక్ష్యం, ఎవరు కాదని చెప్పగలరు. హరీష్ రావు ఏం గడ్డి కోసినావు నువ్వు? అన్నాడు ఇరిగేషన్ మంత్రిగానే ఉన్నావు, ఏం చేసుకుంటూ ఉన్నావు? మరి ఏదో అంటే మీకు ఒకటి బాకా ఉదేటువంటి వాళ్ళు ఉన్నారని చెప్పని ఏది మాట్లాడినా చెల్లుబాటు అనుకుంటే పొరపాటు. హరీష్ రావు ఒకసారి వెనక్కి తిరిగి చూడు, మీరు చేసినటువంటి కార్యక్రమం ఏం చేసినా ఒకసారి పరిస్థితి అర్థమవుతుంది.